ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి రోజు మహాలక్ష్మి అత్తయ్యకి ఒక పీడకలగా గుర్తుండిపోవాలి. నిన్న నువ్వు చెప్పావని వచ్చాను కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇదంతా అవసరమా అనిపిస్తోంది సీత. అవసరమే అత్తమ్మా. పోనీలే అని మనం క్షమించే కొద్దీ మన మంచితనాన్ని అలుసుగా తీసుకుని మహాలక్ష్మి ఇంకా ఇంకా రెచ్చిపోతుంది. ఇంట్లో ఎవరి ఫంక్షను మనస్ఫూర్తిగా చేసుకోనివ్వదు. తన పెళ్లి రోజు మాత్రం గ్రాండ్గా జరగాలంట. చెప్పాను కదా మహాలక్ష్మి తన గురించి తప్ప పక్కవాడి గురించి ఆలోచించదని. ఈ రోజు కూడా ఆవిడ తన గురించి ఆలోచించాలత్తమ్మా. తనలోని భయాన్ని రెట్టింపు చేయాలి. రామ్ మామకు నాకు పెళ్ళైన కొత్తలో రిసెప్షన్ జరిపించి నన్ను పిచ్చిదాన్ని చేసింది. మా అక్క మధుమిత మామ భార్య అని మీకెవరు చెప్పారు? మామ భార్యను నేను. నీలాంటి అమ్మాయి రామ్కి దిష్టి తీయడానికి కూడా పనికిరాదు. అలాంటిది మహాలక్ష్మి కోడలుగా ఎలా చేసుకుంటుంది? ఈ రోజు మహాలక్ష్మికి ఆ సీన్ రిపీట్ అవ్వాలి. అందరి ముందు తన పరువు పోవాలి. మళ్ళీ పెళ్లి రోజనే మాట ఎత్తకుండా చేయాలి. అలాగే సీత, నీ బాధ నాకు అర్థమైంది. నువ్వు రామ్తో ఆనందంగా గడపాల్సిన ప్రతి సందర్భాన్ని మహాలక్ష్మి నరకం చేసింది కదా. ఈ పెళ్లి రోజు తనకంతకంటే ఎక్కువ టార్చర్ చూపిద్దాం. పద. ఈ ఫంక్షన్కు మనకి కావాల్సిన కొద్ది మంది ఇంపార్టెంట్ పర్సన్ ని ఇన్వైట్ చేశాను. వాళ్ళు మన బిజినెస్ సర్కిల్లో పవరు పలుకుబడి ఉన్నవాళ్ళు. వాళ్ళతో మనం డీసెంట్ గా బిహేవ్ చేయాలి. రా సీత. నీ గురించే చెప్తున్నాను. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో తెలీదు. రిసెప్షన్ రోజు ప్రవర్తించినట్టే ఈ రోజు కూడా ప్రవర్తిస్తే మన పరువు పోతుంది. అప్పుడంటే ఏదో తంటాలు పడి మేనేజ్ చేశాం. ఈరోజు సీత నువ్వే కంట్రోల్ చేయాలి రామ్. అక్కడే ఆగిపోయావేం సీత? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వచ్చి పిన్నికి డాడీకి వెడ్డింగ్ విషెస్ చెప్పు. వస్తున్నాను మామా. పెళ్లి రోజు ఏర్పాట్లు చూసుకోమని రాత్రి అత్తయ్య చెప్పింది. ఆ పనుల్లో ఉన్నాను. సాంబన్నా, అది అక్కడెందుకు పెట్టావు? ఫంక్షన్కి వచ్చే అతిథులు చూస్తే బాగోదు. ఇటు తీసుకురా. తెస్తున్నా సీతమ్మా. అయ్యో ఉండు, నేను సాయం చేస్తాను. ఇక్కడికి రా. సాంబన్నా, ఇది అటు తీసుకెళ్ళు. అలాగేనమ్మా. మీరు లోపలికి వెళ్ళండి అత్తమ్మా. చల్లాయ్, చలికాలంలో ఆ చెమటలేంటి?
నేనిందాక చెప్తే మీరెవ్వరూ నమ్మలేదు కదా, ఇప్పుడు మీ కళ్ళారా మీరే చెద్దురు గాని రండి. ఏం చూడాలి మహా? ఆ విద్యాదేవి వచ్చింది, సీతతో మాట్లాడుతోంది. త్వరగా రండి. అరే త్వరగా రండి, లేదంటే మళ్ళీ అది వెళ్ళిపోతుంది. ఏంటి మహా ఇది? గెస్ట్లు వచ్చారు, వాళ్ళని పలకరించడం మాని ఈ గోలేంటి? అందరూ నిన్నే చూస్తున్నారు పిన్ని. మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆ విద్యాదేవి వచ్చింది, రండి చూపిస్తాను. బావో, మా చెల్లికేదో అయ్యింది. నువ్వు నోరు మూస్తావా అన్నయ్య? నాకేం పిచ్చి పట్టలేదు, నా కళ్ళారా చూశాను. రండి చూపిస్తాను, రండి. ఇది మహాలక్ష్మి అత్తయ్యకు జనార్దన్ మావయ్యకు చాలా ముఖ్యమైన ఫంక్షన్ సంపన్న. అతిథులకు ఏ లోటు రాకూడదు, అర్థమైందా? అలాగేనమ్మా. రేయ్ నువ్విక్కడున్నావేంటి? అదెక్కడా? ఎవరత్తయ్యా? ఇందాక నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో అది. ఇందాకటి నుంచి నేను సాంబన్నతోనే మాట్లాడుతున్నాను. అవును మేడం, ఫంక్షన్ ఏర్పాట్ల గురించి సీతమ్మ నాతో చెప్తున్నారు. నోర్ మోయ్, ఆ, ఇందాక నువ్వు ఇక్కడ లేవు, ఆ విద్యాదేవి ఉంది. ఏయ్ విద్యాదేవి, ఎక్కడ నువ్వు? ఎక్కడ దాక్కున్నావు? మర్యాదగా బయటికి రావే. వస్తావా రావా? ఏయ్ మహా, రావే. మహా, వదులు జన, ఆపు మహా. బయటికి రా. ఏం చేస్తున్నావు? ఆ విద్యాదేవి వచ్చింది జన, నేను చూశాను. ఇక్కడే ఎక్కడో ఉంది. ఇక్కడ ఎవరూ లేరు మహా. ఉంది, నేనే చూశాను. ఈ సీతతో మాట్లాడుతోంది. ఏంటత్తయ్యా, సాంబన్నను చూసి టీచర్ అనుకున్నారా? నేనేం గుడ్డిదాన్ని కాదు, నేను చూసింది విద్యాదేవిని. ఇంట్లో గెస్ట్లున్నారు పిన్ని. మీరిలా ప్రవర్తించడం వాళ్ళు చూస్తే బాగోదు. అవునదినా, అనవసరంగా పరువు పోతుంది. ఇందాక సుమతక్క వచ్చిందన్నావు, ఇప్పుడు టీచర్ వచ్చిందంటున్నావు. ఎందుకంత కంగారు పడుతున్నావు చెల్లాయ్? సుమతి అత్తమ్మను మీరే చంపినట్టు, అత్తమ్మ దయ్యమయ్యి మీ మీద పగ తీర్చుకోవడానికి వచ్చినట్టు అంత భయం ఎందుకు అత్తయ్యా? నేను చూసింది సుమతిని కాదు, విద్యాదేవిని. నాకు ఎవరన్నా భయం లేదు. చెప్పండి సిఐ గారు, ఎంక్వైరీ చేశారా? జైల్లో ఆ విద్యాదేవి లేదు కదా? మేడం, నేను జైలుకు ఫోన్ చేశాను. అక్కడ విద్యాదేవి ఉందని చెప్పారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.